కేజీవీఆర్ క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్ ఆదరిస్తున్న మీ అందరికీ నమస్కారం అండి. మన ఛానల్లో పొలిటికల్ ఛానల్ కాకపోయినా కూడా ఒక్కొక్కసారి ఈ పొలిటికల్ వీడియోస్ చేయాల్సి వస్తుందన్నమాట. ఈరోజు చేస్తున్న వీడియోలో ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో ఈ సోషల్ మీడియా మీద హెరాస్మెంట్ జరుగుతున్నది. అంటే ఏ పార్టీ అయినా కూడా ఇంకొక ప్రత్యర్థి పార్టీని అణిచివేయాలి లేకపోతే ఓడించాలి అంటే ప్రజా సంక్షేమ కార్యక్రమాలు చేస్తూ వాళ్ళు ఇచ్చిన వాగ్దానం నిలబెట్టుకుంటూ ముందుకు పోతే బాగుంటుంది. కానీ ప్రత్యర్థి పార్టీలని ఈ పోలీస్ చట్టాల ద్వారా లేకపోతే పోలీస్ ఫోర్స్ ద్వారా శిక్షల ద్వారా భయపెట్టి భయభ్రాంతులను చేసి వాళ్ళని ఓడించాలంటే చాలా కష్టమండి. టెంపరీగా ఓడించవచ్చు కానీ అంటే కాలం కలిసి వచ్చినప్పుడు ఏదైనా జరుగుతుందన్నమాట. అట్లాగే 2024 ఎలక్షన్స్లో 40% కంటే కూడా ఎక్కువ, యాక్చువల్గా 40% ఓటింగ్ వచ్చినా కూడా జగన్ సానుభూతి పరులు ఉన్నా కూడా వైఎస్ఆర్సీపీ ఓడిపోవడం జరిగింది. అంటే ఇది యాక్చువల్గా నేను ప్రత్యక్షంగా ఆంధ్రలో తిరిగి చెప్తున్న విషయం అనమాట. అసలు వైఎస్ఆర్సీపీ ఓడిపోతుందని కూడా ఎవరు అనుకోలేదు. ఆయన చేసిన ప్రజా సంక్షేమ కార్యక్రమాలు కానీ నెరవేర్చిన వాగ్దానాలను కానీ చాలామంది ఆయన్ని దేవుడిగా కూడా చూశారనమాట. అయితే కారణం ఏమైనా కూడా అంటే ఈవీఎంల మహత్యమా లేకపోతే ప్రజాభిప్రాయంలో ప్రజల యొక్క ఓటింగ్ విధానం ద్వారా వచ్చిందా, మరి ఏ విధంగా అయినా కూడా పాస్ట్ ఈజ్ పాస్ట్. జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సీపీ ఓడిపోయింది, 11 సీట్లకి పరిమితమయ్యారు. ఈ 11 సీట్లు పరిమితమైన తర్వాత ఆయన ఏం చేశారంటే, అయ్యా నేను ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో 2 పార్టీలు ఉన్నాయి గట్ట, ఒకటి అధికార పార్టీ, రెండోది ప్రతిపక్ష పార్టీ. నాకు ప్రతిపక్ష పార్టీ నాయకుడిగా నాకు హోదా ఇవ్వండి అంటే ఏదో చట్టాలు అవి చూపించేసేసి నీకు ఇవ్వమన్నారు. అంటే ఆయనకి మాట్లాడే స్వేచ్ఛ కూడా ఎక్కువ ఉండదన్నమాట. ప్రతిపక్ష నాయకుడు అంటే ఇప్పుడు అధికార పార్టీ నాయకుడు చేసిన విషయాల్ని మరి విమర్శించడానికి కానీ తన యొక్క ఒపీనియన్ చెప్పుకోవడానికి కూడా ఎక్కువ టైం ఇవ్వకుండా అంటే ప్రతిపక్ష పార్టీ నాయకుడిగా ఆయనకు హోదా ఇవ్వలేదు. దానివల్ల ఆయన మనస్తాపం చెంది అసెంబ్లీకి రావడం మానేశారు. అది కొంచెం విచారించదగ్గ విషయం అయినా కూడా నిన్న పేపర్లో చూస్తుంటే, యూట్యూబ్ ఛానల్స్లో కూడా చూస్తుంటే నాకు తెలిసిన విషయం ఏంటంటే, వారు మాక్ అసెంబ్లీ నిర్వహించారని, ప్రతి 3 రోజుల కోసం నిర్వహిస్తారని, అంటే అసెంబ్లీలో కూర్చుని ఏ విధంగా మాట్లాడాలో, ప్రభుత్వ విధానాలను ప్రభుత్వ లోపాలను ఎండగట్టాలో, అంటే ప్రజలకు అనుకూలంగా మాట్లాడాలి, ప్రజా సంక్షేమ కార్యక్రమాల యొక్క అమల్లో తన లోపాలను ఎత్తి చూపటం మొదలైన విషయాలు మాట్లాడడానికి అసెంబ్లీలో అంత టైం ఇవ్వట్లేదు. కాబట్టి ఆయన మాక్ అసెంబ్లీ నిర్వహిస్తానని చెప్పారనమాట. ప్రతి 3 రోజులకి చేస్తున్నారు. ఈ మాక్ అసెంబ్లీలో ఆయన తన యొక్క భావాలను వ్యక్తపరచడానికి ప్రెస్ కాన్ఫరెన్స్లకు పెట్టి రిపోర్టర్స్ని పిలిపిస్తున్నారు. ఇది ఒక విధంగా అభినందించదగ్గ విషయమే. ఆ విషయంలో కొద్దిగా వైఎస్ఆర్సీపీ బాగానే ఆలోచిస్తున్నది. ఇక్కడ వైఎస్ఆర్సీపీకి వచ్చిన ప్రాబ్లం ఏంటంటే ఇంటెలిజెంట్ ఫారం లేదండి ఎక్కువ. అంటే యాక్చువల్గా ఏంటంటే బాబు గారికి ఉన్నంత ఐడియాస్, విజను, లేకపోతే ప్రజలతో ఎట్లా కమ్యూనికేషన్ స్కిల్స్, ప్రజలను ఎట్లా మెస్మరైజ్ చేయాలి. ఇప్పుడు ఆయనకి 75 ఏళ్ళు ఉన్నా కూడా ఆయన ఏమంటారంటే 2047 విజన్ అని, సింగపూర్ సిటీ అని అవన్నీ గ్రాఫిక్స్ చాలా చూపెడుతుంటారు. అది అమరావతి ఎప్పుడుకి కంప్లీట్ కాదని తెలిసినా కూడా నేను చేసేస్తానంటారు, సంపద సృష్టిస్తానంటారు. అట్లా ఆయనకు అభిమానులు ఆయన ఏది చెప్తే అదనమాట. అంటే మొన్న ఏదో చెప్పారు, ఏదో ఊళ్ళో కళ్ళ వస్తే ఆ కళ్ళకి కూడా కారణం జగన్మోహన్ రెడ్డి అని, అంటే అప్పుడెప్పుడు పైప్ లైన్ సరిగా వేయలేదని. అలాగే తిరుపతి లడ్డు విషయంలో కానీ ఇంకా ఏదన్నా కూడా బ్యారేజీ కూల్చడానికి జగన్మోహన్ రెడ్డి సానుభూతి పరులు 2 పడవలను పంపించారని, దాని ద్వారా ఆ బ్యారేజీని కూల్ చేయాలని, ఇట్లా ఆయన ఏం చెప్తే ఆయనకున్న మీడియా కానీ, ఆయనకున్న అభిమానులు కానీ, ఆయనకున్న సానుభూతి పరులు కానీ అందరూ కూడా ప్రచారం చేస్తారు. చాలా ఇంటెలిజెంట్గా చేస్తారు వాళ్ళు. గెలవడానికి కూడా కారణం ఏంటంటే వాళ్ళకున్న మీడియా కానీ, వాళ్ళకున్న ఇంటెలిజెంట్ సపోర్టర్స్ కానీ అనమాట. అంటే ఎక్కువ మంది ఎడ్యుకేట్స్
ఆయన సపోర్ట్ చేస్తున్నాను. ఎందుకంటే ఆయనకి టాక్టిక్స్ చాలా తెలుసు అనమాట. అంటే 40 ఏళ్ళ రాజకీయ చరిత్ర ఉంది కదండి. మరి ప్రస్తుతం అయితే మంచి ప్రభుత్వాన్ని కూడా స్టిక్కర్స్ కూడా పెట్టించారు ఆంధ్రలో. అంటే నాకు ఆంధ్ర, తెలంగాణ రెండిట్లో నేను ఆంధ్రలో పుట్టాను, తెలంగాణలో పెళ్లి చేసుకున్నాను కాబట్టి ఆంధ్ర నాకు పుట్టినిల్లు అయితే తెలంగాణ నాకు మెట్టినిల్లు అనమాట. కాబట్టి ఫ్రీక్వెంట్గా రెండు నేను వెళ్తుంటాను, ఆంధ్రాకి కూడా వెళ్తుంటాను. అయితే మేము ఫస్ట్లో అనుకున్నది ఏంటంటే రాజకీయ వీడియోలు చేయడం కూడా మానేయడానికి కూడా కారణం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు వచ్చారు కదా, ఆయన చేస్తారులే 40 ఏళ్ళ ఇది నేను సంపద సృష్టిస్తా అన్నారు కదా, సరే సృష్టించేటప్పుడు మనం ఎందుకు చూద్దాం అనుకున్నాము. కానీ సంపద సృష్టించేది పక్కన పెడితే ప్రతి శుక్రవారం అనుకుంటా వారానికి ఒకసారి ఆయన 2,000 కోట్లు 3,000 కోట్లు అప్పులు చేస్తున్నారని మనం పేపర్లో చదువుతున్నాం, న్యూస్లో వింటున్నాము. ఇవన్నీ కూడా ఏంటంటే ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు ఎట్లా ఉంటుందన్న కొద్దిగా ఆందోళనకరంగా ఉంటుందన్నమాట. ఎందుకంటే వారానికి 2,000 కోట్లు తీసుకురావటం, అటు పోలవరం కూడా కంప్లీట్ అయ్యే పరిస్థితి లేదు, అమరావతి కూడా కన్స్ట్రక్షన్ అన్నారు, అది కూడా కాదు. ఎందుకంటే వరల్డ్ బ్యాంక్ నుంచి లోన్ రావటం ఇంకా రాలేదు, ఇస్తామంటారు. ఎంతసేపటికి ఏంటంటే వాళ్ళకున్న మీడియాల ద్వారా అదిగో అదేది అల్లావుద్దీన్ అద్భుత దీపంలాగా ఉంటుందన్నమాట వారి యొక్క మీడియా యొక్క మాటలు. అంటే అక్కడ ఏంటంటే చాలామంది ఈ మీడియాకి అంటే ఈ కొన్ని పేపర్లు ఉన్నాయి తెలుగుదేశం పార్టీల సానుభూతి మీడియాలు అనమాట. వాళ్ళు ఎట్లా చెప్తే అట్లాగనమాట. అంటే చంద్రబాబు గారు ఎట్లా చెప్తే వాడు సానుభూతి పరులు అట్లాగే మాట్లాడతారు, మోడీని తిట్టమంటే తిడతారు, మోడీని మెచ్చుకోమంటే మెచ్చుకుంటారు. అట్లా స్ట్రాంగ్ హోల్డ్ ఉందన్నమాట. ఎందుకంటే ప్రజల్లో అండి ముఖ్యంగా మనకు న్యాయం చేశాడు అన్యాయం చేశాడు అన్నదే కానీ ఆ పక్కన పెడితే ఓటేసే టైంలో వాళ్ళని మెస్మరైజ్ చేసే నాయకులకు ఎక్కువ లాభం ఉంటుందండి. ఇప్పుడు యాక్చువల్గా అయితే జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఇంటికి అంటే ఏ రాజకీయ పార్టీ అయినా కూడా ఏ మతం అయినా ఏ కులమైనా కూడా ఏం చూసుకోకుండా సంక్షేమ పథకాలు ఆయన అమలు చేశాడు. మేము ఎలక్షన్ ముందు కూడా 3 years అంటే 2021 నుంచి కూడా మేము ఆంధ్రలో ఉన్నాము. మా IGR క్రియేషన్స్ ఎవరిని అడిగినా కూడా జగన్మోహన్ రెడ్డి మీద అంత నెగిటివ్ లేదనమాట. ప్రజా సంక్షేమ కార్యక్రమాలు బాగా చేశారు. ఈ రాజకీయ నాయకుల మధ్య ఎప్పుడు కొట్లాట్లు అవి ఉంటాయి పక్కన పెడితే సామాన్య ప్రజలకైతే ఇబ్బంది కలగలేదు. అయితే ఇప్పుడు ఒక 6 నెలల నుంచి అంటే ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము మా ఏరియాలో అంటే మాకు తెలిసిన వాళ్ళని వీళ్ళని అడిగితే హామీలు అన్నారు, అవి అమలు కావట్లేదు, మా పిల్లలకి స్కూల్కి పంపించడానికి డబ్బులు ఇవ్వట్లేదు, చాలా అనమాట అటువంటివి. ఆయన సంపద సృష్టిస్తా అన్నారు కానీ నెలకు 2,000 వారానికి 2,000 కోట్లు ఎంతో అప్పు తెస్తున్నారు. ఇవన్నీ ఎవరు తీర్చాలి? అలాగే పోలవరం కంప్లీట్ కాదు, అమరావతి మీద హౌస్ పెట్టుకున్న అమరావతి కూడా కాలేదు. మొన్న వరదల్లో అమరావతి చాలా వరకు డ్యామేజ్ అయింది. కాబట్టి ఇప్పుడు ఏంటంటే వరల్డ్ బ్యాంక్ లోన్ ఇస్తుందా లేదా అన్నది డౌట్ ఉంది. ఇచ్చినా కూడా కేంద్ర ప్రభుత్వం భరించాలట, రాష్ట్ర ప్రభుత్వం భరించాలట. ఇలా ఏదైతే చెప్తారో అదంతా మనకు అనవసరం. కానీ ఇవాళ టాపిక్ ఏంటంటే ఈ సోషల్ మీడియాని భయపెడుతున్న కూటమి ప్రభుత్వాన్ని పబ్లిక్ అనుకుంటున్నారు అనమాట. ఎందుకంటే దాదాపు 15,000 మంది సోషల్ మీడియా వర్కర్స్ మీద, సోషల్ మీడియా ఆర్గనైజర్స్ మీద పోలీసులు నోటీసులు పంపించారట. నోటీసులు పంపించడం వల్ల ఎక్స్ప్లెనేషన్ అడిగి తర్వాత వాళ్ళని అరెస్ట్ చేసే అవకాశం ఉంటుంది. ఇప్పుడు పేపర్లో వచ్చిన 15,000 ఇంకా ఎక్కువ కావచ్చు తక్కువ కావచ్చు, కానీ ఈ విధంగా భావ స్వేచ్ఛను హరిస్తే చాలా కష్టం. అంటే వ్యక్తిగత విషయాల్లో వెళ్ళి మరి ఆ మహిళలను అసభ్యంగా చేస్తే అది పర్లేదు, కానీ ఏదైనా వారికి వ్యతిరేకంగా మాట్లాడితే ఇప్పుడు మేము ప్రభుత్వం విధానాలు బాగాలేదంటున్నాం, మా మీద కేసు పెడితే ఎట్లాగైనా. మరి 15,000 కేసులు ఎటువంటి సీరియస్ కేసులు, ఎటువంటి మైనర్ కేసులు అంటే ఒక విధంగా భయభ్రాంతులను చేసేసి అంటే ఇప్పుడు సోషల్ మీడియా చాలా పవర్ఫుల్ మీడియా కదండి. ఎందుకంటే ఇప్పుడు మా ఛానల్ అభిమానులు ఒక 1000 మంది 2,000 మంది ఉంటారు, వాళ్ళు వింటారు అనమాట మేము చెప్పింది, వాళ్ళ విశ్లేషించుకుంటారు ఏం చెప్పింది కరెక్టా కాదా అని. అలాగే ఈ సోషల్ మీడియాలో కనుక జగన్ అభిమానులు ఎక్కువైపోయారు అనుకోండి, మళ్ళీ వచ్చే ఎలక్షన్స్లో జగనే వస్తాడని జగన్ అనుకూల మీడియా మీద కక్ష కట్టినట్టున్నారు. మరి చంద్రబాబు గారు అయితే యాక్చువల్గా అలా చేయరు, ఆయనకు ఏమన్నా ప్రెజర్స్ ఎటువంటివో తెలియదు. కానీ
అంటే ఇప్పుడు ఆయనకున్న ప్రెజర్స్ చెప్పాలంటే ఆ, నారా లోకేష్ గారిని సీఎం చేయమని ఇంట్లో చెప్తుంటారు, అభిమానులు చెప్తుంటారు. తర్వాత పవన్ కళ్యాణ్ ఏమో నీ గవర్నమెంట్ బాగాలేదు, హోమ్ మినిస్టర్ సరిగా చేయట్లేదు నీ ఈయన. తర్వాత అక్కడ బీజేపీ నుంచి మోడీ గారు ఎందరికీ సమాధానం చెప్పి తన యొక్క యాక్చువల్గా చంద్రబాబు గారిని చూస్తే ఆయనకి పర్సనల్గా కానీ లేకపోతే అనుభవపూర్వకంగా కానీ చూస్తే జగన్ కంటే పవన్ కళ్యాణ్ కంటే కూడా మంచి సీనియర్, మంచి ఆ, రాజకీయ విదురుడు అనమాట. అంటే అభివృద్ధి కూడా చేశాడు. హైదరాబాద్లో హైటెక్ సిటీ డెవలప్మెంట్లో కానీ వాటిల్లో కానీ ఆయన వంతు సహకారం ఆయన చేశాడు. కానీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఈ కూటమి వల్ల ఆయన తన యొక్క ఆలోచనలను అమలు పరచలేకపోతున్నారు. ఆ, ఎందుకంటే అటువైపు ఏమో లోకేష్ గారేమో రెడ్ బుక్ అని ముందు బయలుదేరుతారు, తర్వాత జనసేన లీడర్ ఏమో మాటి అంటే బీజేపీతో సఖ్యతగా ఉండి మరి బీజేపీకి ఏజెంట్గా ఉన్నారో తెలియదు. ఆయన కూడా నెక్స్ట్ సీఎం కావాలని ఆయన కోరుకుంటాడు. మూడో అదేంటే బీజేపీ వాళ్ళు కూడా ఆంధ్రప్రదేశ్లో వాళ్ళ వెయిట్ పెంచుకోవటానికి వాళ్ళ రాజకీయాలు వాళ్ళు చేస్తుంటారు. రాజకీయం కదా అందరూ కూడా. వీటిల్లో చంద్రబాబు గారు తన యొక్క విజన్ని సరిగా అమలు చేయలేకపోతున్నారా అన్నది. అంటే ఓట్లు తెచ్చుకోవటానికి ఏం హామీలు ఇచ్చినా కూడా ఎన్నో కొన్ని అమలు చేసేంత సమర్థత ఉన్న నాయకుడు కూడా ఏం చేయకుండా ఓన్లీ ప్రత్యర్థుల మీద దాడికే ఆయన సపోర్ట్ ఇస్తున్నట్టుందనమాట. అంటే మేము క్లియర్గా చెప్పదలుచుకున్నది ఏంటంటే సంక్షేమ పథకాల అమలు, అభివృద్ధి పనుల మీద ఉంచాల్సిన కాన్సన్ట్రేషను, శ్రద్ధ వాటిని పక్కన పెట్టేసేసి ఈ కూటమి ప్రభుత్వానికి హెడ్ అయిన ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు నాయుడు గారు ప్రత్యర్థులను ఎట్లా అనతాలా అని ఆలోచిస్తున్నట్టుంది. ఇది కొంచెం బాధాకరంగా ఉందన్నమాట. ఎందుకంటే చాలామంది ఓట్లు వేసింది చంద్రబాబు నాయుడు గారి విఘ్నత గురించి చేశారన్నమాట. అంటే ఆయన సీనియర్ మోస్ట్ ఆంధ్రప్రదేశ్లో ఒక దాడికి ఒక అభివృద్ధి చేస్తారు అని అనుకున్నారు. కానీ ఆయన కూడా మిగతా నాయకుల్లాగానే ప్రత్యర్థుల మీద దాడి మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేస్తున్నారు. ఇది తెలుగుదేశానికి కూడా మంచిది కాదు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కూడా చాలా ఇబ్బంది అవుతుంది. తర్వాత ఏంటంటే నిన్న పెట్టిన మా కాన్ఫరెన్స్ని కూడా నేను చూశాను అనమాట. మాక్ అసెంబ్లీ అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆయన 3 ఫోన్ నెంబర్లు ఇచ్చారు. ఈ 3 ఫోన్ నెంబర్లకి సోషల్ మీడియాలో ఏమైనా ఇబ్బంది వస్తే చేయండి, వాళ్ళు వెంటనే రెస్పాండ్ అవుతారు, వాళ్ళు మీకు అంటే చట్టపరమైన రక్షణ కల్పిస్తారని చెప్పారు. ఆ 3 నెంబర్లు కూడా మీకు మా వీడియోలో చెప్తాను అనమాట. మరి ఎప్పుడైనా కూడా బాగా అణిచివేత ధోరణి కనుక ప్రభుత్వం ప్రారంభిస్తే వ్యతిరేకత కూడా అంతే పెరుగుతుందండి. జగన్ ఇది ఇటువంటి సోషల్ మీడియా మీద ఏదైతే కూటమి ప్రభుత్వం వార్ డిక్లేర్ చేసిందో అది జగన్కే అనుకూలంగా ఉంటుంది. అందులో 2027లో జమిలీ ఎలక్షన్స్ వస్తాయని అంటున్నారు. ఈ జమిలీ ఎలక్షన్స్ వచ్చే లోపల కనుక ఇది సెటరేట్ కాకపోతే మళ్ళీ జగనే సీఎం అవుతాడండి. ఎందుకంటే ఒకటి చంద్రబాబు కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చకపోవటం, తర్వాత వాళ్ళకి అంతర్గతంగా నేను సీఎం కావాలి. ఇప్పుడు నెక్స్ట్ ఎలక్షన్స్లో కూటమి వైపు 3 సీఎంలు పోటీగా ఉంటారండి. సీఎం పోటీకి 3 ఉంటారనమాట. ఒకళ్ళేమో చంద్రబాబు నాయుడు గారు ఆయన్ని సీనియారిటీ కాబట్టి ఆయన ఉంటానంటే పవన్ కళ్యాణ్ కూడా వద్దనలేడు. తర్వాత ఆయనకన్నా తప్పుకుంటానంటే పవన్ కళ్యాణ్ లేకపోతే నారా లోకేష్ అని ఇది వస్తుంది అనమాట. కాబట్టి ఈ అధికార పీఠం కోసం జరిగే పోరులో ఈ కూటమిలో చీలికలు వచ్చే అవకాశం ఉంటుంది. ఇప్పుడు కూడా 40% ఓట్ బ్యాంక్ ఉన్న జగన్మోహన్ రెడ్డి గారినే మరి లీడర్ అనుకోవాలి. ఎందుకంటే పెద్ద పెద్ద నాయకులు మోడీ, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు సినిమాలో ఉన్న క్రేజు, చంద్రబాబు నాయుడు గారికి ఉన్న రాజకీయ అనుభవం 40 సంవత్సరాల రాజకీయ అనుభవం, తర్వాత మోడీ గారికి అసలు ఆయన గురించి చెప్పాల్సిన విదేశాల్లో కూడా ఆయనకి అంత క్రేజ్ ఉందన్నమాట. అటువంటి 3 కలిసి జగన్మోహన్ రెడ్డి గారి మీద వ్యతిరేకంగా పోటీ చేస్తే అయినప్పటికీ కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో 40% మంది జగన్మోహన్ రెడ్డి గారికి అనుకూలంగా ఓటేశారంటే తెలిసిపోతుంది జగన్మోహన్ రెడ్డి అభిమానం ఇంకా పోలేదని.
ఆయన ఆయనకి ఫిచ్చింగ్ కింద సంక్షేమ పథకాలండి. ఆయన కూడా అనుభవం తక్కువ కాబట్టి సీఎంగా ఒక 5 సంవత్సరాలు చేశారు. 5 సంవత్సరాల్లో కూడా ఆయన ఇంకా కొన్ని తప్పులు చేశారు కాబట్టి నేర్చుకోవాల్సిన ప్రజల తీర్పును శిరసావించారు. 3-4 నెలలు అయితే ఆయన పెద్ద యాక్టివ్గా లేనమ్మా. తర్వాత ఇది రాజకీయ వైఎస్ఆర్సీపీ శ్రేణుల మీద కూటమి ప్రభుత్వ దాడులు, హత్యలు ఇవన్నీ జరిగిన తర్వాత ఆయన మళ్ళీ ఫీల్డ్లోకి వచ్చాయి. ఇప్పుడు సోషల్ మీడియా మీద దాదాపు 15,000 మంది మీద కేసులు నోటీసులు ఇచ్చారట. ఇవన్నీ చూసిన తర్వాత ఆయన క్యాడర్ని, ఆయన పార్టీని కాపాడుకోవడానికి ఇప్పుడు ప్రస్తుతం సరైన స్టెప్స్ తీసుకున్నారు. ఒకటి ఏంటంటే మాక్ అసెంబ్లీ నిర్వహించడం, తర్వాత ప్రతి 3 రోజులకి కూడా తను ప్రెస్ కాన్ఫరెన్స్ అంటే మాక్ అసెంబ్లీలో తన యొక్క అభిప్రాయాలు ప్రభుత్వ విధానాల మీద తెలియజేస్తామన్నారు. అలాగే 3 నెంబర్లు ఇచ్చి ఈ 3 నెంబర్లకి ద్వారా ఈ సోషల్ మీడియా మీద జరుగుతున్న అటాక్ని, సోషల్ మీడియా ఆర్గనైజర్స్ని అంటే వైఎస్ఆర్సీపీ సానుభూతి పరులకు ఆయన రక్షణ కల్పిస్తున్నారు. ఏదైనా కూడా ఆంధ్రప్రదేశ్లో మరి జరగబోయే ఎన్నికల్లో అంటే 2027 అంటున్నారు, లేకపోతే 2029 అనుకోండి, ఏదైనా కూడా కూటమి ప్రభుత్వం అయితే రావటం కష్టం అవుతుంది. వైఎస్ఆర్సీపీ అనే అవకాశాలు ఉంటాయండి. ఎందుకంటే మన పవన్ కళ్యాణ్ గారికి పార్టీ డెవలప్ కావాలని దాన్ని చూసుకోవట్లేదు. ఇంతసేపటికి ఏంటంటే వైఎస్ఆర్సీపీ రాకూడదని చూస్తున్నారు. కాబట్టి ఇట్లా ఈ మెంటాలిటీతో ముందుకు పోతాం. పవన్ కళ్యాణ్ గారు సీఎం కావడం కష్టమే. ఎంతసేపటి తను డెవలప్ కావాలని చూడాలి, కానీ అవతల వాళ్ళు నాశనం అయిపోవాలని చూడకూడదు. మరి ఆయన యొక్క పందా ఎట్లా ఉంటుందో మనకు తెలియదు. కానీ అటు బీజేపీకి కూడా ఇంకో 100 సంవత్సరాల పైన కూడా బీజేపీ ఇండివిజువల్గా ఆంధ్రప్రదేశ్లో రాలేదు. కూటమి ఉంటే ఏదో 4-5 సీట్లు వచ్చింది, పర్లేదు. కానీ ఈ ఇండివిజువల్గా పోటీ రాలేదు. కాబట్టి ఇప్పుడు కూటమి అన్నది ఏంటంటే పర్మనెంట్ బాడీ కాదు. ఇప్పుడు జగన్ ఓడించి తనకు కూటమి కట్టారు. కానీ జగన్ అనే అతను ఒక నీరసపడ్డ వీక్ అయినా కూడా కూటమి ఉండదన్నమాట. వాళ్ళలో వాళ్ళు ఇది చేసుకుంటారు. కాబట్టి ఈ నెక్స్ట్ జమిలీ ఎలక్షన్స్ 2027లో జగన్ వాళ్ళు అధికారానికి వచ్చే అవకాశాలు ఎక్కువ అండి. మరి అదే మా అభిప్రాయం. ఏదన్నా కూడా మన ఛానల్లో అంత రాజకీయ ఛానల్, పొలిటికల్ ఛానల్ కాదు కాబట్టి ఇటువంటి వీడియోలు తక్కువ చేస్తుంటాము. మరీ బాధ అనిపించినప్పుడు, లేకపోతే మన రెస్పాన్సిబిలిటీ మనం కూడా అంటే ఓటేస్తాం కాబట్టి, అఫ్కోర్స్ నా ఓటు తెలంగాణలో ఉందనుకోండి, ఏదైనా ఓటర్ని ప్లస్ ఆంధ్రలో మా కార్యకలాపాలు ఉంటాయి కాబట్టి ఆంధ్ర పాలిటిక్స్ గురించి కూడా అప్పుడప్పుడు మాట్లాడాల్సి వస్తుంది. ఇటువంటి సీరియస్ విషయాల్లో వచ్చినప్పుడు, ఎందుకంటే సోషల్ మీడియా స్వేచ్ఛని చట్టాల ద్వారా, పోలీసుల ద్వారా, లేకపోతే ఇట్లా భయభ్రాంతం చేయటము, దానికి ఏంటంటే భావ ప్రకటనకి ఆటంకం అనమాట. ప్రభుత్వాలు ఇప్పుడు 100 పనులు చేసినాక అందులో 4-5 తప్పు ఉంటే 4 చేయలేకపోవచ్చు. దాన్ని విమర్శించే హక్కు మీడియాకి ఇవ్వాలన్నమాట. అట్లా కాకుండా ఈ సోషల్ మీడియా మీద ఇటువంటి చర్యలు తీసుకుంటే ఎప్పటికైనా ఇబ్బంది. అక్కడ మళ్ళీ ప్రెసిడెంట్ రూల్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. చూడండి, మీ తరపున తానే వాద్యమాడి మీ తరపున నిలబడతాడు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్ని రకాలుగా మీకు తోడుగా ఉంటుంది. ఈ టెలిఫోన్ నెంబర్లు అందరూ కూడా నోట్ చేసుకోండి. ఈ పోలీసుల వల్ల కానీ, ఈ ప్రభుత్వం వల్ల కానీ ఎటువంటి అన్యాయం జరిగినా కూడా ఈ నెంబర్లకు దయచేసి ఫోన్ చేయండి. పూర్తిగా వైఎస్ఆర్సీపీ తోడుగా ఉంటుంది.